ప్రేమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకున్నాం. ఆదికాండం 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడనే ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఆశీర్వాదముతో కూడిన వాగ్దానం. దేవుడు అబ్రహాముకు తన వాగ్దానమును పునరుద్ఘాటిస్తూ అతని సంతానం అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదింపబడతాయని స్పష్టంగా తెలియచేశారు. అబ్రహాము విధేయత. ఇస్సాకును బలిగా అర్పించమని దేవుని ఆజ్ఞకు అబ్రహాము విధేయత చూపటం అతని విశ్వాసం మరియు నమ్మకమును ప్రదర్శిస్తుంది. ఇది వాగ్దానపు నెరవేర్పులో కీలకమైన అంశంగా ఉంది. విశ్వాసం మరియు విధేయత. దేవుని వాగ్దానములను స్వతంత్రించుకున్నట్లో విశ్వాసము మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను ఈ భాగము స్పష్టం చేస్తుంది. సార్వత్రిక ఆశీర్వాదం. ఈ వచనం అబ్రహాము సంతానం ద్వారా అన్ని దేశాలకు విస్తరించే దేవుని ఆశీర్వాదం యొక్క సార్వత్రిక పరిధిని స్పష్టం చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి సంతానము? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి 1:1. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.